ఓం ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః. బావా త్వరగా రా, ఇప్పటికే లేట్ అయిపోయింది. అప్పు మొత్తం బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది. బావా, మోహిని, అక్క వచ్చింది శ్వేత అయితే నాకేంటి మోహిని కనిపిస్తోంది. శ్వేత సూపర్ అక్క. బావా, బావా, ఏంటి బావా అలా ఫ్రీజ్ అయిపోయి చూస్తున్నావు? నువ్వు కట్టుకున్న చీర, పెట్టుకున్న బొట్టు, వేసుకున్న జడ, నడిచొచ్చిన విధానం, ఇలా ప్రతిదీ మోహినిలానే ఉంది. క్యాజువల్ శారీస్ కట్టుకున్నప్పుడు ఇలాగే రెడీ అవుతాను. నాకు ఇలా ఉండడమే ఇష్టం బావా. నిన్న మోహినిలా పాడావు, ఇప్పుడు మోహినిలా అయిపోయావు. నాకేవేవో గుర్తొస్తున్నాయి. సారీ బావా, నేను బాధ పెట్టినట్టున్నాను. చిచి, బాధేం కాదు, సంతోషంగానే ఉంది. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. యజామహే సుగంధిం పుష్టివర్ధనముర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా స్వాహా. ఓం హిరణ్యవర్ణాం హరి అటు చూడు శారదా. హిరణ్యం బిందేయం కామస్వం పురుషాహం అశ్వపూర్వ
ఏంటన్నయ్య ఇక్కడే ఆగిపోయారే, రండి. లేదమ్మా, నేను దగ్గరుండి పూజ చేయిస్తున్నానని మీ వదినకి తెలిస్తే చాలా ప్రమాదం. నేను ఇక్కడే ఉంటానమ్మా. ఏంటన్నయ్య, ఒక అన్నయ్య సొంత చెల్లిని దొంగచాటుగా కలవడం ఏం బాలేదు. ఇలాంటివన్నీ దేవుడికే తప్పలేదమ్మా. మనమెంత మంచి పనులకి అడ్డంకులు ఎక్కువమ్మా. నువ్వు నా గురించి ఆలోచించకు. పూజ బాగా జరిగితే మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయి. అప్పటి వరకు ఇలాంటివన్నీ భరించాలమ్మా. శారద చెప్పింది వాసు వస్తున్నాడంటగా. వస్తున్నాడు అత్తయ్య. వాసుని తీసుకురమ్మని మూర్తికి చెప్పాను. ఈ పాటికి బయలుదేరిపోయి ఉంటారు. హా, అక్కడ వెన్నెలొకతే ఉంది, మీరు వెళ్ళండి. వెళ్ళమ్మా. మేఘశ్యామం పీతదౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసురాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమః సమస్తభూతానాం. అమ్మ వెన్నెల, ఈ అక్షంతలు తీసుకొని కలశాల దగ్గర వేసి దండం పెట్టుకోమ్మా. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతభాషాంకుశపుష్పవాహనదామాం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలదోషాం సర్వసంపత్ప్రదాత్రీం సర్వే దేవతాభ్యో నమః. ఎందుకో సంతోషంగా ఉంది. బా, ఈ సంతోష సమయంలో గుడికెళ్తే ఇంకా మంచిది. ఇప్పటికే లేట్ అయింది. త్వరగా వెళ్దాం పద బావా. బావా బావా, ఇంట్లో ఉంటే బోరింగ్గా ఉంది. మీతో పాటు గుడికి రావచ్చా? అయ్యయ్యో, ముగ్గురు గుడికి వెళ్ళకూడదు, మంచిది కాదు. మూర్తి, వాడు అలాగే అంటాడు. నువ్వేం పట్టించుకోకు. రా వెళ్దాం. పిన్ని, వెళ్ళొస్తాం. జాగ్రత్త నాన్న. వెళ్ళొస్తానత్తయ్య. అలాగే మోహిని. అలాగే శ్వేత. అయ్యో సూపర్. బాయ్ బాయ్. అక్క, వాసు శ్వేతకి పడిపోయినట్టే. వాసనైనే కాదమ్మా, ఈ రోజు మనందర్నీ పడేసింది. వాసుని చూస్తే శ్వేతని పెళ్లి చేసుకొని వచ్చేలా ఉన్నాడు. అదెలా జరుగుతుంది? ఈరోజు శుక్రవారం అన్న విషయం మర్చిపోయాను. అమ్మో, మొత్తం మారిపోతుంది. జిలేబీ, జిలేబీ. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. అమ్మా, ముహూర్తం దాటిపోతోంది. వాసుగారు వస్తున్నారు కదా. నాకు ఎమ్మెల్యే గారింట్లో పూజ ఉందమ్మా, నేను వెళ్ళాలి. పంతులు గారు, బావ ఖచ్చితంగా వస్తాడు. ఈ అమ్మవారికి నేనంటే చాలా ఇష్టం. బావనొచ్చేలా చేస్తుంది. ఓం భూర్భువఃస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో. ఏంటి బావా, ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నావు? మూడవుటా? చచ్చా, అలాంటిదేం లేదు. నిన్న అలా చూడగానే షాక్ అయ్యాను. ఇంకా ఆ షాక్లోనే ఉన్నాను. అంతేగాని నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. కానీ శ్వేత, నువ్వెందుకో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు బావా? నిన్నేమో మోహినిలా పాడి ఆశ్చర్యపరిచావు. ఈరోజు మోహినిలా చీర కట్టి అందరినీ సంతోషపరిచావు. థ్యాంక్స్ బావా. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. నువ్వు కాదు, నేనే చెప్పాలి థ్యాంక్స్. నేను ఇక్కడ టెన్షన్ పడుతుంటే మీరు థ్యాంక్స్లు చెప్పుకుంటున్నారు. థ్యాంక్స్లంట, థ్యాంక్స్లు. అత్తయ్యకి ఎప్పుడు ఫోన్ చేసినా మీ గురించి చెప్పి బాధపడుతూ ఉండేది. మీరు సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకునేది. కానీ మీరేమో
బావా నువ్వు త్వరలోనే నవ్వుతూ హ్యాపీగా ఉంటావు. అది నా వల్ల. అదే నా ఆశ. బావా ఏటి బండి రాంగ్ రూట్లో వెళ్తుంది? రాంగ్ రూటా? గుడికెళ్ళే దారి ఇదే కదరా? ఆ, ఇదే నేనే ఏదో పొరపాటు పడ్డాను. బావా మీ ఫ్రెండ్కి ఏమైంది? మార్నింగ్ నుండి టెన్షన్గా ఉన్నాడు. తను టెన్స్ అవ్వడమే కాక మనల్ని కూడా టెన్షన్ పెడుతున్నాడు. వాడెప్పుడు అంతే శ్వేత. ఇప్పుడు కూడా వాడు పెళ్ళవుతుందనే వాడి టెన్షన్ పడుతున్నాడు. ఏంటి మూర్తి గారు, ఎవరి పెళ్లి కోసం టెన్షన్ పడుతున్నారు? ఎవరి పెళ్ళి ఏంటండి? నా పెళ్ళే. నేనేం టెన్షన్ పడట్లేదు. టెన్షన్ పడట్లేదు సరే, మరెందుకు తడబడుతూ మాట్లాడుతున్నారు? అది గతుకుల రోడ్డు మీద వెళ్తున్నాం కదా, అందుకే అలా అనిపిస్తుంది. సర్లేండి మూర్తి గారు, గుడికి వెళ్ళినంత ఈజీ కాదు పెళ్లి చేయడం. అదే పెళ్లి చేసుకోవడం. ఇదేంటి తెలిసి మాట్లాడుతుందా తెలియక మాట్లాడుతుందా? ఈ బియ్యంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు వాక్రూపేణ. శ్వేత బండి ఆపు. సరే బావా. ఆపు. ఏమైందమ్మా? ఎవరి తాలూకా మీరు? బావా పూజకి లేట్ అవుతుంది. రేయ్, ఒకసారి ఇవన్నీ చూసి మాట్లాడు. జాగ్రత్త. శ్వేత పక్కనే హాస్పిటల్ ఉంది, తీసుకెళ్దాం పద. బావా ఎవరో ఏంటో తెలియకుండా హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. సాయం చేయడానికి ఎవరంటో తెలుసుకోవాలా? ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పద, తర్వాత అవన్నీ కనుక్కోవచ్చు. మరి పూజ? ఇప్పుడు పూజ అంత అవసరం రా. జాగ్రత్త, మెల్లగా. బావా ఇక్కడ నుంచి హాస్పిటల్ ఎంత దూరం? పక్కనే శ్వేత. అమ్మా కొంచెం ఓచుకో అమ్మా, 5 నిమిషాల్లో వెళ్ళిపోతాం. సరిగా నడుపు శ్వేత. నీకేమైనా పిచ్చా? సరిగా నడుపు. బాబా అది తిరిగిపోతుంది. శ్వేత శ్వేత బాబా నాకేం తెలియదు. సరిగా నడుపు. బాబా నాకేం తెలియట్లేదు. స్టీరింగ్ నా కంట్రోల్లో లేదు బాబా. శ్వేత నీకేమైనా పిచ్చా? నేను చెప్తూనే ఉన్నాను బండాపు బండాపు అని. నీకు డ్రైవింగ్ రాకపోతే నాకు చెప్పొచ్చు కదా. బాబా నేను ట్రై చేస్తూనే ఉన్నాను, స్టీరింగ్ నా కంట్రోల్లో లేదు. ఏం డ్రైవ్ చేస్తున్నావు? అటు చూడు. ఎవరు ఎవరు? రోసిన దొంగరా బియ్యం. అమ్మా నేను ఎక్కువసేపు ఇక్కడే ఉంటే డౌట్ వస్తుందేమో. ఎందుకైనా మంచిదే, నేను పట్టుకున్నట్టు ట్రై చేస్తా.
బావా ఇటువైపే వచ్చింది. ఇంతలో ఎటెళ్ళింది? బావా అమ్మాయి దొరికిందా? లేదు శ్వేత, తప్పించుకొని పారిపోయింది. కావాలని ఎవరో ప్లాన్ చేశారా? ఎవరు చేస్తుంటారు? మొన్న మనం గొడవ పడ్డ వాళ్ళేమో బావా. వాళ్ళు కాదనుకుంటా. సర్లే వదిలే, తర్వాత చూద్దాం. మనం గుడికి వెళ్ళాలని ఉంది కాబట్టే ఆపద నుంచి తప్పించుకున్నాం. అవును బావా, అవును. సరే పద. శ్వేత శ్వేత థింక్ థింక్ థింక్, ఏదో ఒకటి చేయాలి. బావా బావా శ్వేత, హే శ్వేత, శ్వేత, శ్వేత. రే, నువ్వు వేరే బండి ఏదైనా చూసుకుని గుడికెళ్ళు. నేను శ్వేతకి ఏమైందో చూస్తాను. బావా బావా బావా, నువ్వు వస్తే చూస్తున్నావు కదరా తనకి ఏమైందో ఏంటో. అయినా గుడికి వచ్చి నేనేం చేయాలి? నువ్వు వెళ్ళి పూజ చేయి. ప్రశాంతంగా గుడికి వెళ్దాం అనుకుంటే ఏదో ఒకటి అడ్డు తగులుతూనే ఉంది. నువ్వు బయలుదేరు. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయ రాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. అమ్మా, ఇక నేను బయలుదేరతాను. పూజారి గారు, బావ బయలుదేరే ఉంటాడు. అమ్మా, ఆయన బయలుదేరి ఉంటే ఈ వాటికి వచ్చే ఉండాలి కదమ్మా. కొన్నిసార్లు మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలుస్తాడు. ఇప్పటికే చాలా టైం అయింది, ఇక నేను వెళ్తానమ్మా. పంతులు గారు, ఇంకొంచెం సేపు. క్షమించడమ్మా. పంతులు గారు, దయచేసి కాసేపు ఆగండి, వచ్చేస్తారు. క్షమించండి. మీరు చేస్తున్న ఈ హోమం మంచి కార్యక్రమం కోసం, అది నేను అర్థం చేసుకోగలను. మీ మీద గౌరవంతో ఇంతసేపు చూశాను. అక్కడ ఎమ్మెల్యే గారింట్లో పూజ, అర్థం చేసుకోండి. ఏంటమ్మా ఇది? ఆ చిన్నపిల్ల మనసు ఎంత బాధపడుతుందో చూసావా? నీ మనసులో ఏముందో అర్థం కావట్లేదు.